ఉద్యమం చేయడానికి కూడా శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వానికి 100 మార్కులు వేస్తే వైసీపీకి అన్ని మార్కులే రిమార్కులేనని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. కడప జిల్లా జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ లో శనగల కొనుగోలు కేంద్రాన్ని టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. శాసకీయ నిధులతో జిల్లాలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అరటి ధర తగ్గినప్పుడు అరచి గోలపెట్టిన జగన్ ఇప్పుడు ధరలు పెరిగాయని మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు. అధికంగా శనగ పంటను సంతోషపడే విధంగా రైతులందరికీ ఇచ్చినారు. ఆ రాజుని కఠినంగా కట్టండి, కనీసం జీవో రిలీజ్ చేయమని ఇదే భాష నేను అసెంబ్లీలో మాట్లాడాను కదా, నేను ఈ మాట విన్నాను అనే వారికి చేశాను. అలా రాజుబారెడ్డికి జ్ఞానం ఉండాలి. ఇప్పుడు గండికోటకు శాసకీయ ఫండ్స్ వచ్చాయి 78 కోట్లు. శాసకీ అంటే స్పెషల్ అసిస్టెంట్ ఫర్ ది స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులిచ్చి 3,000 శాసకీ అంటారు. ఏంది ఇది? మనతో మాట్లాడు, మా అసెంబ్లీకి రా, తప్పు ఉంటే చెప్పు, కరెక్షన్ ఉంటే చేసుకుంటాను. ఏడన్నా మిమ్మల్ని అందరినీ అడిగే మాట, పరీక్ష హాల్లో పరీక్ష రాయాలన్నా, పరీక్ష హాల్ బయట పరీక్ష రాయాలి. పరీక్ష హాల్లో పరీక్ష రాసే మార్కులు వాడు ఎగ్జామ్ అంటాడు, ఎగ్జామ్ హాల్ అంటాడు, ఎవరికి ఎక్కువ వచ్చి వాడికి ఎక్కువ వస్తాయి. ఇక పరీక్ష హాల్లోకి రాకుండా అంటే అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడితే ఏమొస్తుంది? ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు వచ్చేటప్పుడు అడిగినాడు, సార్ మీరు ఎక్కడున్నారు అంటే నేను జమ్మూరు పోతాను అంటే అసెంబ్లీ కదా అంటే నాకు ఆ అసెంబ్లీ కంటే మీ అసెంబ్లీ నాకు ముఖ్యమని చేసినాయి.